నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశం. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మా రామనాయుడు. నర్సాపురం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఎస్టిక్ 2025 సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ. 1,00,000 కోట్ల పరిశోధన ఆవిష్కరణ నిధికి శ్రీకారం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధి సంక్షేమాన్ని అందించేందుకు రోజుకు 18 గంటల పాటు నిస్వార్థంగా పనిచేస్తున్నారని మంత్రి నిమ్మా రామనాయుడు అన్నారు. వాంతా ప్రభావంతో నష్టపోయిన లక్ష్మీపాలెం గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయంగా 50 కిలోల బియ్యం, నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లాడని విమర్శించారు. కేజీ మంచినూనె, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అడిగారా? అడగల. మేము ముఖ్యమంత్రిని అడిగామా? ఇంకా అడగక ముందే ఆయన అనౌన్స్ చేసేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, బలహీన వర్గాలు వీళ్ళకి పనులు లేకపోతే పస్తులుంటారు. అట్లా నా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ మత్స్యకారుడు, ఏ అగ్నికుల క్షత్రుడు, ఏ చేనేత వర్గం వాళ్ళు కూడా పస్తులు ఉండడానికి వీలు లేదని చెప్పి వెంటనే మాట ఇవ్వడం. అన్న మాట ప్రకారం మీ గ్రామానికి వేల బియ్యం బస్తాలు, లారీలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం అంటే, ఇది పని చేయడం అంటే. అంతేగాని కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారమ్మా. మొన్న 24లో మేము అధికారంలోకి వచ్చాం. చిల్లి గవ్వలేదు అక్కడ, మొత్తం ఊడిసేసి పట్టుకుని పోయాడు మొత్తం అంతా. మళ్లీ వేళ ఒక్కొక్క మెట్టు నరేంద్ర మోడీ గారు సాయంతో నిలబెడుతున్నాం మళ్లీ మేము. అంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి. రేపు కూడా భవిష్యత్తులో మళ్లీ వస్తారు మీ దగ్గరికి వైసీపీ వాళ్ళు. మీరు కూడా చెప్పాలి, వాళ్ళకు కూడా పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆదరించాలనే విషయం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పని చేస్తే తప్పలేదు. పని చేయకుండా మళ్లీ మన దగ్గరికి వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పితే, మాయి మాటలు చెప్తే వాటిని నమ్మితే 20 సంవత్సరాల వెనక్కి మన పిల్లల భవిష్యత్తు పోతుంది. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతూ, అదే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ లక్ష్మీపాలెం గ్రామానికి ఇంకా మరి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజుతో కలిసి పొన్నపల్లి కొండలమ్మ గుడి వద్ద వేవర్స్ కాలనీలోని మత్స్యకార కుటుంబాలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. అదే మొన్న చూసి తుఫాన్ విషయంలో చూసుకుంటే కనుక ఈ ముంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్లో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అగ్నికుల క్షత్రియులు కానీ, మత్స్యకార సోదరులు కానీ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా, తీర ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఈ తుఫాను వల్ల తీవ్రత వల్ల కొంత నష్టపోయి ఉన్నారు. వారికి న్యాయం చేయాలన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని మోడీ గారు కూడా వీరి సహకారంతో మరి ఈ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ అగ్నికుల క్షత్రియులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డుకి మరి 50 కేజీలు బియ్యం వచ్చే విధంగా మరి మన కోరేవాన్ని మరి దానికి వాళ్ళందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఆవిడ సహకారంతో కూడా మనందరికీ కూడా ఇవాళ ప్రత్యేకంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియుల సోదరులందరికీ కూడా 50 కేజీలు బియ్యం, అదేవిధంగా 5 రకాల నిత్యావసర వస్తువులు మనల్ని ఇవ్వడం జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా మీకు వస్తుంది. అదేవిధంగా ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి కూడా, వారి కుటుంబాలకు కూడా కొంత అమౌంట్లు ఇస్తున్నాం. అదే కాకుండా ఏదైతే తీర ప్రాంతం ఉన్నటువంటి అక్కడ గ్రామాలు కూడా ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా, అటు పేరుపాలెం కానీ, తూర్పుతాళ్ళు కానీ, కేపీపాలెం కానీ, వేములదేవి ఈస్ట్ వెస్ట్ కానీ అన్ని వర్గాలు కూడా 25 కేజీలు చొప్పున బియ్యం, అదే నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం.
అంటే ఈ ప్రభుత్వం అన్నది చిత్తశుద్ధితో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పనిచేసే విధంగానే మన కూటమి ప్రభుత్వం ముందు వెళ్తుంది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడు నిరంతరం ఉండాలి. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరందరూ కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారి వయసు 70 సంవత్సరాల పైన ఉంది. ఆ వయసులో కూడా అంటే ఈ తుఫాన్ తీవ్రత ముంతా తుఫాన్ తీవ్రత మొదట్లో వారు చెప్పింది చాలా దాని ప్రభావం చూస్తే కనుక చిన్న స్థాయి ఇల్లులు కూడా ఎగిరిపోయే పరిస్థితి 150 దాటి పైచీలకు గాల్లో వేస్తే కిలోమీటర్ల గాల్లో వస్తాయని చెప్పారు. అంటే మన అదృష్టం బాగుండి మనకు ఎక్కడా కూడా ఏంటంటే తీవ్రం దాటింది. మన నరసాపురం దాటినా దాని ప్రభావం అన్నది లేదు, బలహీన పడింది ఇక్కడికి వచ్చేటప్పటికి. మరి అలాంటి పరిస్థితులు ఆ వయసులో కూడా నిరంతరం కూడా గంటకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఇన్ఛార్జీల మంత్రులు వేసి అదేవిధంగా మరి ఐఏఎస్ కలెక్టర్లు వేసి ఎక్కడికక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు పెట్టడం, మరి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు వచ్చిన వారందరూ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఒక త్రాగునీరు విషయంలో కానీ ఆరోగ్యపరంగా అన్ని రకాలైన జాగ్రత్తలు. చంద్రబాబు నాయుడు గారు ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకూడదు. ఆర్థిక నష్టం వచ్చినా సరే మన వంతుగా ఆర్థిక నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవాలన్న ఆలోచనతో మరి నిరంతరం కూడా ఆయన శ్రమించారైనా నిజంగా మనందరూ కూడా మన ప్రజలందరూ కూడా మన నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మరి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా పూర్తిగా ఏదైతే ఈ ముంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ గా ఉన్న గ్రామాలన్నీ కూడా వారందరూ కూడా సహకరించి మన ఎక్కడా కూడా అంటే ప్రజలకు అండగా కూడా అటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు కూడా ప్రజలకు అండగా ఉండి మరి ఈ రోజున ఈ తుఫాన్ ఎదుర్కొన్న పరిస్థితి మనందరూ చూస్తాం. దీనికి మీ అందరి యొక్క అభిమానులు అభినందనలు కూడా వారందరూ కూడా అవసరం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. 50,000 మెజార్టీ నుంచి గెలిపించారు నరసాపురం. రాజకీయ చరిత్ర ఎన్నడూ లేని విధంగా అదే విధంగా కూడా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మీకు కౌన్సిల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూటమి నుంచి ఎవరిని అభ్యర్థిని పెట్టినా సరే మీరందరూ కూడా మంచి మెజార్టీ నుంచి గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి మనందరినీ కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం పద్మావతి పుష్కరణి యందు స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మోటుపల్లి రామవర ప్రసాద్, అడ్డల శివరామరాజు, మంతెన వెంకట నరసింహరాజు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళ్ళకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. శ్రీ స్వామివారి దేవస్థానం నందు చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి దేవస్థానం నందు సాయంత్రం 6:30 గంటల నుండి అత్యంత వైభవపేతంగా బాణాసంచా వెలుగుల మధ్య శ్రీ స్వామివారి తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కనుమూరి రఘురామకృష్ణరాజు గారు తనయులు శ్రీ భరత్ గారు ఇచ్చేశారు. అట్లాగే అనేక గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆనంద పారవస్యంతో మునిగి తేలారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు ఎం అరుణ్ కుమార్ గారు మరియు సిబ్బంది తగు ఏర్పాట్లు చేసినారు. అట్లాగే శ్రీ స్వామివారి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి బుధవారం 5వ తారీఖున సాయంత్రం 6 గంటల నుండి దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దీపోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోళ్ల పిఎస్సీ ఆవరణలో పోళ్ల గుండుగోలను పిఎస్సీ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. భీమడోలు ఎంపీపీ కనుమల రామయ్య పోళ్ల గుండుగోలను వైద్యాధికారులు డాక్టర్ అరుణజ్యోతి, డాక్టర్ జాహ్నవి, సర్పంచ్ దాయం సుజాత సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రుల ప్రగతి సమస్యలను గురించి పోళ్ల ఆరోగ్య విస్తరణాధికారి లక్ష్మణరావు, గుండుగోలను సీనియర్ అసిస్టెంట్ నాగరాజు వివరించగా వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి అధికారులకు ఎంపీపీ పలు సూచనలు చేశారు.
2 రికమెండేషన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, అలాగే 8 సచివాలయ పరిధిలో కూడా 8 ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఓపెన్ చేస్తూ 4 రోజులు కూడా రోషన్ సిస్టంలో 24 hours కూడా ఈ యొక్క మౌలా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనే కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించే కార్యక్రమంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రికమెండేషన్ సెంటర్స్ లో కూడా 60 మంది అక్కడ మన రెవెన్యూ వాళ్ళు చేయడం జరిగింది. వారికి దిక్సు మరి ఆరోగ్య సేవలు అందించడం పర్యవేక్షించడం కూడా జరిగింది. ఎవరు కూడా మా పిహెచ్సి మెడికల్ హాస్పిటల్ దాటి కాకుండా ఇక్కడే మేము వారికి సత్వమైన సేవలు అందించడం జరిగింది. అలాగే ఇక్కడ డెలివరీస్ కూడా మన జిల్లాలోనే పెద్ద స్థాయిలో మన పిహెచ్సి ఉందని ప్రజలు పర్యావరణ ఇవన్నీ కూడా సేవలు చేయడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే మంచి వాతావరణం ఇక్కడ ఉండాలి. శాఖలు కూడా చక్కగా లిమిట్గా పనిచేసే శాఖలు కూడా ఇక్కడ ఉండాలి. దానికి కొంచెం దాన్ని సేవలు చేసే కార్యక్రమంలో ప్రజలు సహకరించే విధంగా ఇక్కడ మాకు కొంత ప్రొటెక్షన్ ఇచ్చినట్లయితే మరి సర్పంచ్ గారైతే మీరైతే మీ పైన సహాయత తీసుకెళ్ళి ఈ 2 సమస్యల గురించి సభలో పరిష్కరించినట్లయితే కనుక ఇప్పుడు మనకి సేవలు అందించడంలో లోపల లేదు కానీ అలాగే మనకున్న బడ్జెట్ ఏదైతే మన శాంక్షన్ చేశారో అది కాకుండా ఇది వెంటనే ఎమర్జెన్సీ వస్తూ మరి మన బడ్జెట్ మీద బాగా స్వయంగా తీసుకుని ఈ వాటిలో కూడా మనకి జరిగింది. ఇవన్నీ కూడా మీరు మాకు సహకరించి ఆసుపత్రి సహకరించవలసిందిగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.